ప్రభునందులరా ప్రార్థనను ప్రారంభిస్తూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో చేరి దేవుని స్తుతించి గణపరచవలసినదిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మలను గుర్తెరిగి మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనతా ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతంలో నుండి 22వ పాట పాడుతున్నామండి. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది.
పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వేరాచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము పరిశుద్ధమైన మా ప్రభా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మీరు చెప్పారు హృదయ శుద్ధి ఉన్నప్పుడు మీ ఆత్మ మాలోనికి వస్తారు కదా మాలో నివసిస్తారు కదా ప్రభా ప్రభా ఈ బిడ్డలనందరినీ మీరు దర్శించండి నాయన మీ ఆత్మ తాకుదల ప్రతి ఒక్కరూ కలిగి ఉండువారిగా చేయండి ప్రభా పరలోకమునున్న ఆ పరిశుద్ధమైన మాటలు మీ సింహాసనము దగ్గర నుండి మా మీద పడులాగున సహాయము చేయండి ప్రభా మమ్మలను మీ సింహాసనము దగ్గరకు చేర్చుకొనుటకు మీరు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభా మీ ఆత్మ చేత మమ్మలను సంధించండి రాజా ఈ సమయంలో మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి మా హృదయాలను మీరు లోతుగా తాకమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియులారా దేవుని వాక్యం చూసుకుందాం నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆయన
ఇది నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యెహోవా దేవునికి అలాగే మోషే గారికి ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్న ఒక సంభాషణను మనం చదివాం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకు మోషే గారు ఏమంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. అంటే నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దయ్యా. నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళిన ప్రయోజనము లేదు అని మోషే గారు చెబుతా ఉన్నాడు. ఏమిటండి సన్నిధి సన్నిధి అని అంటున్నాడు? నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఏమిటి సన్నిధి అని అంటే, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సహవాసము, అలాగే దేవుని యొక్క కాంతి, ఆయన పరిశుద్ధత నాతో ఎల్లప్పుడూ కావాలి అని మోషే గారు కోరుకున్నాడు. ప్రియర గమనించండి, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉండాలి అని, ఆయన కాంతి మన మీద పడుతూ ఉండాలి, ఆయన పరిశుద్ధత మనలో ఉంటూ ఉండాలి, ఆయనతో మనము సహవాసము చేస్తూ ఉండాలి, ఆయనతో మనము మాట్లాడుతూ ఉండాలి, ఆయనతో మనము జీవిస్తూ ఉండాలి. అది అండి సన్నిధి అని అంటే. అనగా దేవునితో సహవాసం మనం చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలి. మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆయన సన్నిధి ఎప్పుడూ మనతో ఉండాలి. ఏం జరుగుతుంది అని చూస్తే 15వ వచనంలో మోషే గారు ఏమంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. అయ్యా, నువ్వు మాతో రాకపోతే అంత వృధా. కాబట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించొద్దు, ఇక్కడ నుంచి తోడుకొని పోవద్దు అని మోషే గారు దేవునితో చెబుతున్నాడు. మన సహవాసంలో బొల్లెద్దు జాన్ గారు అని ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. మంచి దైవజనుడు. ఆయన మనకు ఈ రేపల్లె ప్రాంతాల్లో పెనుమూడి అనే గ్రామంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు. అలాగే దానియేలు గారి దగ్గర భక్తి నేర్చుకున్నాడు. దేవుని కొరకు
ఘనముగా వాడబడ్డాడు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళాలి అనంటే ఆయన ప్రార్థన చేసుకొని బయలుదేరేవాడు కదా. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమని అడిగేవాడంటే దేవుణ్ణి, ప్రభువా నేను పలానా గ్రామం వెళుతున్నాను, మీరు నా భుజాల మీద ఎక్కండి, నా భుజాల మీద ఎక్కండి, అప్పుడు నేను మిమ్మల్ని మోసుకుంటా వెళతాను అని ప్రార్థన చేసేవాడంట. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు పదా జాన్, నేను నీతో వస్తానులేనంటే, అలా కాదయ్యా, నీవు నా భుజాల మీద కూర్చున్నాను అని చెబితే నేను ఇక్కడి నుంచి బయలుదేరతా. నువ్వు ముందు పదా, నేను తర్వాత వస్తానంటే అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. నువ్వు నా భుజాల మీద కూర్చో, నిన్ను మోసుకుంటూ వెళతాను అని దేవుణ్ణి అడిగేవాడు. అప్పుడు ప్రార్థన చేయగా 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 ప్రభువు చెప్పేవాడంట, జాన్ నీ భుజాల మీద నేను కూర్చున్నా, ఇక నువ్వు బయలుదేరు అని అంటే అప్పుడు ఆయన బయలుదేరాడు. ఎక్కడికి వెళితే అక్కడ జయం వచ్చేది. ప్రభువుని పిల్లరా, మనము ఒక స్థలాన్ని నుండి మరొక స్థలానికి కదలాలి అనంటే మనం ఒట్టిగా ఒంటరిగా వెళితే ఏం ప్రయోజనం లేదు. ఆయనను మనం మోసుకొని వెళ్ళాలి, ఆయన సన్నిధిని మనం తీసుకొని వెళ్ళాలి. ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నీవు దేవునిని మోసుకొని వెళ్ళగలగాలి. ఆయన మనకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అంటున్నాడు మోషేతో. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పాడు. అయితే మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, నన్ను తోడుకొని పోకుము. ఈ విషయాన్ని నీవు గ్రహించాలి. మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధి యొక్క విలువను మనము గ్రహించాలి. నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఎంత విలువైనది, నీ జీవితంలో దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ కార్యక్రమము తలపెట్టినా సరే, ఏ కార్యక్రమమును నువ్వు చేపట్టినా సరే, ఆ పనిలో దేవుని సన్నిధి ఎంత ముఖ్యమైనదో నువ్వు గ్రహించాలి. నువ్వు ఆ విలువను గ్రహిస్తే దేవుణ్ణి నువ్వు, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని అడుగుతావు. ఏమిటండి దేవుని సన్నిధి ఎలా మనకు తోడుగా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 5వ వచనం చూడండి. వెనుకకు ముందును ముందును ఆవరించి ఉన్నావు, నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూసారా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏం చేస్తాడంటే ఆయన వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీవెక్కడికి వెళుతున్నా సరే నీ ముందు ఆయన ఉంటాడు, నీ వెనక ఆయన దేవుని ఆత్మ ఉంటాడు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఇక నీవు ఏ పని చేస్తున్నా ముందు ఆయన ఉన్నాడు, వెనక ఆయన ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకుంటా ఉంటాడు. ఇంకేమంటున్నాడు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు.
ప్రభునందు పిల్లరా, మీలో చాలా సమయం అనేక సార్లు ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ పనిలో నేను ఏం చేయాలి, ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మరి ఇది నేను తీసుకునే నిర్ణయం సరైందా కాదా అని ఆలోచన చేస్తూ ఉంటావు. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఇక్కడికి నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అని కొన్ని ఆలోచనలు చేస్తావు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు. కానీ నీ అంతట నువ్వు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే కంటే కూడా ప్రభువా నాతో నీ సన్నిధి రానివ్వండి, నాతో నీ ఆత్మను రానివ్వండి, మీరు నాతో ఉండండి అని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చేసే పనులు ఆశీర్వాదకరంగా నీకు ఉంటాయి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నా ముందు నీవు ఉన్నావు, నా వెనక ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే చూడండి, దేవుని కాపుదల ముందు ఉన్నది, వెనుక ఉన్నది, నీ మీద కూడా ఉన్నది. చూసారా, నీ ముందు ఉన్నది, నీ వెనక ఉన్నది, నీ మీద అనగా ఆయన చెయ్యి నీ మీద, నీ తల మీద పెట్టి ఉంచాడు. ఇంకా ఎంత భద్రత ఉందో చూడండి. అందుకనే మన జీవితాల్లో ఆయన సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎల్లప్పుడూ మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఆయన సన్నిధి ఎల్లప్పుడూ ఉండేటట్లుగా చూడాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ ఉండాలి అనంటే మనము పరిశుద్ధముగా జీవించాలి. మన ఇష్టం వచ్చినట్లుగా జీవించి నీ సన్నిధి నాతో ఉంచు అనంటే ఎలాగండి? నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అంటే ఎలా ఉంటాడు? అందుకనే ఆయనకిష్టముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా తగ్గించుకుంటూ ఆయనకు అనుకూలముగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటది. మోషే గారి జీవితంలో అదే జరిగింది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుకనే మోషే గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు జయం వచ్చినది. మోషే గారి తరువాత యెహోషువ నాయకుడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంది. అందుకనే యెహోషువ ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనికి తోడై ఉండెను, కావున అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను అని వాక్యములో ఉన్నది. అనగా వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే, దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, ఆయన సన్నిధి నాతో రాకపోతే నేను కదిలేది లేదు, నేను కదిలిన ప్రయోజనం లేదు, కాబట్టి ఆయన నాకు తోడుగా ఉండాలి అని గ్రహించారు. ఎజ్రా గ్రంథములో మనం చదివితే ఎజ్రా రాస్తాడు, యెహోవా హస్తము మాకు శుభ ప్రయాణము కలుగజేసెను, మాకును మా పిల్లలకును మా పశువులకును మా ఆస్తికిని ఆయన హస్తము తోడుగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, వాక్యానుసారముగా దేవుని చిత్తానుసారముగా జీవించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి రాజ్యానికి, ప్రతి వ్యక్తికి ఆయన సన్నిధి, ఆయన హస్తము తోడుగా ఉంటూ వచ్చింది. కావున మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నువ్వేదన్నా చెయ్యి, కానీ దేవుని సహాయము నాకు కావాలి, ఆయన హస్తము నాకు తోడుగా ఉండాలి అని నీవు దేవుణ్ణి వేడుకోవాలి.
యవనస్తులు యవనరాళ్ళు కూడా ఈ పాయింట్ మీరు బాగా నేర్చుకోవాలి. ప్రభా నీవు నాకు తోడుగా, అది నీ చదువులోనైనా, నీ చదువులో అభివృద్ధి నీకు కావాలి అనంటే, నీ భవిష్యత్తు మంచిగా సెటిల్మెంట్ జరగాలి అనంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుము. అలాగు నువ్వు దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. దావీదు గారు అదే అంటున్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ప్రభువే నీ మీద చేయి పెట్టి, ఏం పర్వాలేదు నేను నీకు తోడుగా ఉన్నానని నీ భుజం తట్టాడు అనుకోండి, ఎంత ధైర్యం మనకి, ఎంత ధైర్యం. నేను నీకు తోడుగా ఉంటున్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని నీ తల మీద చేయబెట్టి నీ భుజం తట్టి నేను నీకు తోడుకున్నాను అని అంటే ఎంత ధైర్యంగా ఉంటావు నీవు, ఎంత బలం వస్తుంది నీకు. ఈ సత్యము దావీదు గారు గ్రహించాడు, అందుకనే ఆయన నాకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. ఈ సత్యము మోషే గ్రహించాడు, యెహోషువ గ్రహించాడు, అందుకనే వారు సైన్యాల్ని జయించారు. కావున మన జీవితాల్లో నేర్చుకోవలసిన ఒక సూత్రం ఏమిటంటే, ఏ విషయముకైనా సరే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన చూడండి. 16వ కీర్తన 8వ వచనం చూడండి దయచేసి. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. బా, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటండి? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అనగా నీ కుడి పార్శ్వమందు, నీ కుడి ప్రక్కన ప్రభు ఉంటాడు. నీ కుడి పార్శ్వమందు నేను ఉన్నాను కనుక నేను కదల్చబడను. ఎందుకు ఆయన ఎప్పుడు ఆ కుడి పార్శ్వమున ఉన్నాడు అనంటే, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్న. ఎవరి మీద పెట్టాడండి? సదాకాలం ఎవరి యందు పెట్టాడంట? యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సోదరుడా సోదరి, దేవుని యందు నువ్వు గురి పెడతా ఉన్నావా? దేవుని మీద నువ్వు గురిపెట్టి జీవిస్తూ ఉన్నావా? నీ గురి దేవుని మీద ఉంచాలి. మనం పాడుతాం కదా, నా గురి ఎవరి మీద? దేవుని మీద నువ్వు గురి పెట్టాలి. దేవుని మీద నువ్వు గురి పెట్టాలి. దేవుని సన్నిధి నేను కలిగి ఉండాలి, దేవుని యొక్క స్వరము నేను వినాలి, నేను పరిశుద్ధముగా జీవించాలి అని నువ్వు ఆయన మీద గురి పెట్టాలి. నువ్వు గురిపెట్టి జీవిస్తే ఆయన నీకు కుడిపార్శ్వమందు ఉంటాడు. మరి దేని మీద గురి పెడుతున్నావు మనం? దేని మీద నువ్వు మనసు పెడతా ఉన్నావు? దేవుని సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే ఆయన మీద నువ్వు గురి పెట్టాలి. 8వ వచనం ఏమని చదువుతున్నావు? సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం అంటండి, ఎల్లప్పుడూ నేను దేవుని మీదే మనసు పెడుతున్నాను. యవనస్తులారా బాగా వినండి, మీ గురిని సాతానుడు ప్రక్కకు తొలగిస్తూ ఉంటాడు. దేవునిలో ఎదగాలి అనే ఆశ పడుతుంటావు కానీ నువ్వు దేవుని సన్నిధిలో నుండి ప్రక్కకు పోగానే నీ గురిని మార్చేస్తున్నాడు సైతాను. దేవునిలో ఎదగాలి అని అనుకుంటావు కానీ
సాతానుడు నీ గురిని మార్చేస్తున్నాడు, నీ దృష్టిని ప్రక్కకి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. దేవుల్లో స్థిరపడాలి అని అనుకుంటారు, కానీ స్థిరపడకుండా చేస్తున్నాడు సాతానుడు. ప్రభు మీద దృష్టిని ప్రక్కకి వెళ్ళిపోతా ఉంది. ప్రభు మీద మనస్సు లేకుండా చేస్తా ఉంది. కారణం ఏమిటి అని అంటే, అపవాది నిన్ను వెంటాడుతా ఉన్నాడు. అపవాది వెంటాడుతా ఉన్నాడు. ఇటీవల ఒక చిన్న ప్లేలెట్ వేశారు మన వాళ్ళు ఈ క్రిస్మస్ టైంలో, సెమీ క్రిస్మస్లో. దానిలో ఒకటి ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి ఎటుపోయినా కూడా కానరాకుండా సాతానుడు ప్రక్కనే ఉండి వెంటాడుతూ ఉంటాడు. సాతానుడు వెంటాడుతూ ఉంటాడు. వాళ్ళు ఏదైనా ఒక వస్తువు చూశారు అని అనుకోండి, అది తీసుకోకూడదు అని దేవుడు చెబుతా ఉంటే సాతానుడు ఏమంటాడు, ఏం పర్వాలేదు, ఈ వస్తువు తీసుకో, బాగుంది, దాచుకో అని అంటాడు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి వేరే వాళ్ళతో ఏదైనా అబద్ధం చెప్పాలనుకోండి, దేవుని దూతలు ఉండి ప్రక్కనే ఉండి ఏమంటారు, నువ్వు అబద్ధం చెప్పకూడదు కదా, నువ్వు యథార్థంగా ఉండు అని అంటాడు. సాతానుడు ఏమంటాడు, ఏం పర్వాలేదు, నువ్వు అబద్ధం చెప్పు, మోసం చెయ్యి అని చెబుతాడు. అంటే సాతానుడు ఎక్కడికి వెళుతున్నా, ఏ పని చేస్తున్నా వాడు నిన్ను వెంటాడుతా ఉన్నాడు. ఏదైనా అపవిత్రమైంది చూడకూడదు అని దేవునికి చెబుతాడు, ఏం పర్వాలేదులే, ఈ ఒక్కసారి చూసి ప్రభువా నన్ను క్షమించు అని రేపు వచ్చే ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, దేవుడు క్షమిస్తాడులే అని నిన్ను సమర్థించేటట్లుగా చేస్తుంది సైతాను. ఇలాగ మనం బలహీనం అయిపోతున్నాం. సాతానుడు ప్రేరేపణలకు నువ్వు లొంగిపోయి, సాతానుడు పెట్టుతున్న శోధనలకు నువ్వు జారిపోయి, నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, బలహీనరాలు అయిపోతా ఉన్నావు. కానీ ఇక్కడ దావీదు గారు కీర్తనకాడు ఏమంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడిపార్శ్వమందు సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అనగా దేవుని మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు జీవిస్తా ఉండాలి. నీవు దేవుని మీద దృష్టి పెడుతున్నావా? నీ మనసంతా ఆయన మీద పెడతా ఉన్నావా? ప్రభా ఏది ఏమైనా సరే నీ మీద దృష్టి పెట్టాను, నువ్వే సహాయం చేయాలని అడుగుతూ ఉన్నావా? వింటున్న వాక్యం ప్రకారం నేను జీవిస్తాను ప్రభు అని దృష్టి పెడుతున్నావా? వాక్యానుసారముగా నువ్వు జీవించినప్పుడు, వాక్యం మీద నువ్వు గురిపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చూసారండి, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చినప్పుడు, ఆయన సన్నిధి నీ కుడిపార్శ్వమందు ఉన్నప్పుడు నువ్వు కదల్చబడవు. ఏ శోధన నీ మీదకి రాదు, నువ్వు కదల్చబడవు. నీవు కదల్చబడినప్పుడు నీకేం జరుగుతుంది? అందువలన నా హృదయము సంతోషించుచున్నది. మన హృదయాలు ఏమవుతా ఉంటాయి? సంతోషంతో నింపబడతాయి. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చినప్పుడు నీకు తెలియని సంతోషము, తెలియని నెమ్మది, తెలియని ఆదరణ నీలో ఉంటది. అందుకనే దేవుని ఆత్మ మనలో పనిచేసేటట్లుగా చూసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఆయన ఆత్మ మనలో ఉండులాగున, ఆయన ఆత్మ మనలో పనిచేయలాగున చూసుకుంటా ఉండాలి. సాతానుడు ఆత్మ నీ మీద పనిచేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చేసే ప్రతి పని కూడా గందరగోళంగా మారిపోద్ది. నువ్వే పనన్నా చేయి, గందరగోళం అయిపోద్ది, కలవరం అయిపోతుంది. అలాగే నువ్వు ఏ పని చేస్తున్నా సరే నెమ్మది ఉండదు. నీకు పని చేస్తావు కానీ నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు.
అలాగే సాతానుడు నిన్ను ప్రేరేపించినప్పుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, పని చేసేటప్పుడు ఏదో ఉత్సాహంగా చేస్తావు, కానీ ఆ తర్వాత భీతి, కలవరం నీలో ఉంటది. ఎందుకయ్యా ఈ పరిస్థితులు అని చూస్తే సాతానుడు కలుగు చేసే పనులు. అందుకనే దేవుని ఆత్మ నీతో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, దేవుని వాక్యము నీతో ఉంటే ఏమంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో చూడండి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చూసారా, నీ హృదయములో సంతోషం ఉంటది. దేవుని సంతోషం మనం అనుభవిస్తాం. కావున ఆయన సన్నిధి మనకు తోడుగున్నప్పుడు సంతోషం ఉంటది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. కావున ప్రభువుని పిల్లరా, మోషే గారు ఈ సూత్రము తెలుసుకొని అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఎక్కడ నుండి కొనిపోకుము. మీరెక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళాలి. నువ్వు డ్యూటీకి వెళ్ళాడు, ప్రభువా మీరు నాతో ఉండాలి అని నువ్వు దేవుణ్ణి మోసుకొని వెళ్ళటం నేర్చుకో. నువ్వు కాలేజీకి వెళుతున్నావా, ప్రభా నేను ఇప్పుడు కాలేజీకి వెళుతున్నా, నువ్వు నాతో ఉండాలి అని దేవుని నువ్వు మోసుకొని వెళ్ళాలి. ఈ అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి. చివరకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, బంధువుల ఇళ్ళకి వెళ్ళినా సరే, నేను నా ప్రభువును మోసుకొని వెళ్ళాలి. నువ్వు నాతో ఉండాలి ప్రభా, నీవు నాతో రాకపోతే నేను వెళ్ళటం వేస్ట్ అయ్యా. నువ్వు నాతో ఉండండి అని దేవుని నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఏమవుతుందో తెలుసు, అక్కడ నీవు బంధువుల ఇంటికి వెళ్ళినా సరే, నువ్వు వెళ్ళినందువలన అక్కడ కొన్ని శోధనలు పోతాయి, అక్కడ మేలు జరుగుతూ ఉంటది. పిల్లరా బాగా గమనించండి. మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు, లేకపోతే గమనించకపోతే ఇప్పుడైనా బాగా దృష్టి పెట్టండి ఈ మాట మీద. అదేమిటంటే, దేవునిని ఎరగని, దేవునిని తెలుసుకొనని లోక సంబంధమైన బంధువులు మీకుంటారు. లోకస్తులు బంధువులు ఉంటారు. ఏదో ఒక పని మీద మీ ఇళ్లలోకి వస్తారు. వాళ్ళు మీతో 1-2 రోజులు ఉంటారు. ఆ తరువాత వారి పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ ఇంటిలో కొంత కలవరము రేగుతూ ఉంటుంది, కొంత బాధ కలుగుతుంది. లోక సంబంధమైన వ్యక్తులు నీ ఇంటికి వచ్చి వెళ్ళినందువలన కానీ, నీవు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినందువలన కానీ కొంత కలవరము, కొంత గందరగోళ పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి వారితో లేదు అని అర్థము. అదే నీతిమంతులు నీ ఇంటికి వచ్చారనుకో, దేవుని ఎరిగిన బిడ్డలు నీ ఇంటికి వచ్చారనుకో, దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వారు నిన్ను దర్శించారు అనుకో, నీకు అప్పటి వరకు ఉన్న కలవరం పోయి నెమ్మది, సమాధానము నీ ఇంట్లోనికి వస్తుంది. దేవుణ్ణి మోసుకొని నువ్వు వెళితే, నువ్వెక్కడికి వెళితే అక్కడ సమాధానం ఉంటుంది, నువ్వెక్కడికి వెళితే అక్కడ ఆరోగ్యం వస్తుంది. వాళ్ళు ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా సరే వారు తిరిగి లేస్తారు. సంతోషము, నిరీక్షణ బయలుదేరుతుంది వాళ్ళల్లో. అందుకే మనము దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే ఆయన సహవాసం మనం చేస్తూ ఉండాలి. ఏమనొస్తాడా? దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోవటానికి నువ్వు చూడవద్దు. ఒకవేళ నువ్వు అలాగ పారిపోతే ఏ మేలు మనం పొందుకోలేము. ఆయన సన్నిధిలో మనం ఉండాలి.
ఆయన సన్నిధిని మనం మోసుకొని వెళుతూ ఉండాలి. ఆయన మనతో వస్తూ ఉండాలి. అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంట? 9వ వచనంలో, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. కావున దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన మన కుడి పార్శ్వమందు ఉంటాడు గనక మనము కదల్చబడము. ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఇంకా ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో 125వ కీర్తన చూడండి. 125వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ మాట అందరం చెబుదాం, బిగ్గరగా చెబుదాం. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎక్కడ ఉంటాడంటండి? ఎక్కడ ఉంటాడు చెప్పండి? తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ తిరిగేది ఒక రోల్ ఉంది. ఏ రోల్? ఆ రోలు ఎప్పుడు అది చుట్టూ తిరుగుతుంది. నిలువుగా కానీ ప్రక్కలకు పోవటం కానీ దానికి అసలు చేత కాదు. ఎప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏంటా రోలు? తిరగలి. ఏది? తిరగలి. అది ప్రక్కకు పోదేక తిరగలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మానవుడు కూడానండి దేవుని వైపు చూస్తూ ఉంటే, దేవుని మీద దృష్టి పెడతా ఉంటే ఆయన నీ చుట్టూ కావలి ఉంటాడు. నీ పిల్లల చుట్టూ ఆయన కావలి ఉంటాడు. నీ గృహము చుట్టూ ఆయన కావలి ఉంటాడు. నీవే పని చేస్తున్నా సరే ఆయన నీ పని చుట్టూ, నీకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ ఆయన ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమైనా చదువుతున్నాము? యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీకు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? నీ చుట్టూ సమస్యలు ఉన్నట్లుగా చూపిస్తాడు. నీ చుట్టూ బాధలు ఉన్నట్లుగా చూపిస్తాడు. నీ చుట్టూ శత్రువులు ఉన్నట్లుగా చూపిస్తాడు. నీ చుట్టూ ఎటు పోయినా కూడా ఈ బాధలు నన్ను వదలవు బాబు, నా బ్రతుకే వృధా అయిపోయింది అని అనుకునేటట్లుగా చూపిస్తాడు. ఎవరున్నప్పుడు? ఎవరు ఫాలో అవుతున్నప్పుడు? నిన్ను సాతానుడు ఫాలో అవుతున్నాడు. ప్రియరా గమనించండి, సాతానుడు ఎప్పుడు నిన్ను ఫాలో అవుతా ఉంటాడు. వాడు ఎప్పుడు నిరాశలోనికి, నిస్పృహల్లోనికి, ఇలాగూ లేమిడి ఆలోచనలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండిన. తన ప్రజలంటే ఎవరు? దేవుని నిన్ను మోసుకొని వెళ్ళాలి. ఆయన వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆయన సన్నిధి నీ హృదయంలో ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉండాలి. అబ్రహాము గారు దేవుని వైపు చూస్తా వచ్చాడు. ప్రతి దినము పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మరి నీవు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నీ చుట్టూ ఆయన కావలి ఉండి నిన్ను కాపాడి రక్షిస్తాడు తెలుసా? ఒకవేళ నీ చుట్టూ సాతానుడు అనేకమైన సమస్యలు పెట్టినా సరే, ఆయన వచ్చినప్పుడు సాతానుడు వాడి సామాన్లు అన్ని తీసుకొని వెళ్ళిపోయి దేవుని శక్తి ఎదుట వాడు ఓడిపోయి నీకు జయం వచ్చేటట్లుగా ప్రభువు చేస్తాడు. అందుకే ఆయన సన్నిధి మనతో ఉండాలి.
మన జీవితం అంతా ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని నీవు దేవుణ్ణి వేడుకోవాలి. అందుకనే ఆయన మన చుట్టూ ఉండాలంటే ఏం చేయాలంట? మొదటి వచనం చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనందురు. ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మన చుట్టూ ఉండి ఆయన మన కాపుదలిస్తాడు. అందుకే మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. సహోదరుడా, సహోదరి, నీవు ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నావా? నయాగరా జలపాతం అనే ఒక పెద్ద జలపాతం ఉందండి. అది అమెరికా దేశంలో ఒక పెద్ద జలపాతం. అంటే మన కృష్ణా నది అంత వెడల్పు, దానికంటే ఇంకొంచెం పెద్దదిగా ఉండే ఒక జలపాతం. ఆ జలపాతంలో ఒక సహోదరుడు ఒక విన్యాసం చేస్తా ఉన్నాడంట. ఏమిటి అది విన్యాసం అంటే, ఆ జలపాతానికి ఒక వైపు నుండి మరొక వైపుకి వెళ్ళాలి అని అంటే దగ్గర దగ్గర మన ప్రక్కన ఉన్న ఊర్లు ఎంత దూరం, దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం ఉంటాయి కదా, అంత వెడల్పు ఉందంట ఆ జలపాతం. అయితే ఆ సహోదరుడు ఏం చేశాడంటే, నేను ఈ జలపాతంకి ఈ వైపు నుండి ఆ వైపుకి నేను ఒక తీగ కడుతున్నాను అని ఇటువైపు అటువైపు ఒక పోల్ నాటి ఒక కరెంటు తీగ లాంటిది బాగా బలంగా ఉండే ఒక తాడులాగా ఉండే తీగను కట్టాడంట. కట్టి ఏం చేశాడో తెలుసా, అతను ఒక బ్యాలెన్స్గా ఈ తాడు మీద నుండి ఈ వైపు నుండి ఆ వైపుకి నేను నడుస్తాను చూడండి అని అన్నాడు. అనంటే ఆ ప్రజలు అదొక విన్యాసం, అదొక గేమ్ లాగా ఆ దేశంలో అందరు ప్రజలు వచ్చారు. ఈ సహోదరుడు ఈ వైపు నుండి ఆ వైపుకి బ్యాలెన్స్గా నడుస్తూ ఉన్నాడు. క్రింద పడటం అంటూ జరిగిందంటే అది జలపాతం, ఇక మనిషి చనిపోవటమే. ఇక ఎక్కడ పడ్డాడో కూడా ఎవరికి అర్థం కాదు, అంత లోతైన జలపాతం. ఈ స్ప్రింగ్ మీద, ఈ తీగ మీద ఈయన నడుస్తూ ఉంటే ప్రజలు టెన్షన్గా చూస్తున్నారు. సరే, ఆయన అయితే ప్రశాంతంగా నడిచాడు, ప్రజల వైపు చూడలేదు, ఆ తీగ మీద చూసుకుంటూ అడుగుల్లో అడుగు వేసుకుంటూ బ్యాలెన్స్గా నడిచాడు. ఆ చివరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రజలందరూ చప్పట్లు కొట్టారంట. చాలా గొప్పగా, చాలా గొప్పవాడు, ఈ జలపాతంలో ఈ వైపు నుండి ఆ వైపుకు నడిచొచ్చాడు, చాలా గొప్పవాడు అని అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. తర్వాత అతను ఏమన్నాడో తెలుసా, మరలా నేను ఈ వైపు నుండి ఆ వైపుకి ఇప్పుడు వెళ్ళబోతున్నాను. అయితే ఇదిగో ఆ గుంపులోనే ఆయన కుమారుడు ఉన్నాడంట, ఆయన కొడుకున్నాడు. నా కొడుకును తీసుకొని వెళుతున్నాను, ఈసారి నా కుమారుని తీసుకొని వెళుతున్నాను, మీరు అందరూ చూడండి అని చెప్పి ఆ కుమారుణ్ణి 2 చేతుల మీద ఎత్తుకున్నాడు. బ్యాలెన్స్గా తీగ మీద నడిచి వస్తా ఉంటే అందరూ అన్నారంట, అయ్యా నువ్వు ఒక్కడవేదో వచ్చావు, ఇప్పుడు నీ కొడుకు ఎందుకయ్యా పొరపాటున జారి పడితే ఆ జలపాతంలో పడి చనిపోతాడు నీ కొడుకు, వద్దు వద్దు అని అంటే, లేదు నా కుమారుని నేను తీసుకువెళ్ళగలను అని చెప్పి ఆ కుమారుని బ్యాలెన్స్గా చేతుల మీద పెట్టుకొని ఆ తీగ మీద నడిచి మరలా వైపుకు వెళ్ళాడు. అప్పుడు కూడా చాలా గొప్పవాడు, చాలా బాగా నడిచాడు అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. అయితే చివరికి ఒక మాట అన్నాడంట, నేను ఒక్కడనే ఈ తీగ మీద ఇటువైపు నుండి అటువైపుకి వెళ్ళటం చూశారు మీరు ఈ జలపాతం మీద, రెండవసారి నా కుమారుని తీసుకురావటం చూశారు, ఇప్పుడు 3వసారి కూడా నడుస్తాను, మీలో ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని కూడా మోసుకొని వెళ్తాను, ఎవరైనా వస్తారా అన్నాడంట. ఎంతమంది వచ్చి ఉంటారు? ఎంతమంది వచ్చి ఉంటారండి? అందరూ నేను వెళ్ళటం చూశారు, నా కుమారుని తీసుకురావటం చూశారు, మీరెవరైనా ముందుకు వస్తే మిమ్మల్ని మోసుకొని వెళతాను అని అంటే అందరు ఇట్లాగే చూసుకుంటున్నారంట, మీలాగానే అటు ఇటు చూసుకొని
అమ్మో నేను మాత్రం వెళ్ళను, వెళితే నువ్వు వెళ్ళు అంటున్నారు. ఆ ప్రక్క వాళ్ళు నేను మాత్రం వెళ్ళను, వెళితే నువ్వు వెళ్ళు అంటున్నారు. ఎవరన్నా వస్తారా మీలో అనంటే ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏమిటి అనంటే మనుషులు ఆయన మీద నమ్మకం ఉంచలేదు. కళ్ళారా చూశారు, ఈయన ఒకవైపు నడవటం చూశారు, రెండవసారి కుమారుని తీసుకురావడం చూశారు, మూడవసారి మీలో ఎవరైనా వస్తారంటే ఎవరు ముందుకు రాలేదు. ప్రభునందు పిల్లరా, దేవునిని కూడా మనం అలాగే చూస్తున్నాం. దేవునిని కూడా అలాగే చూస్తున్నాం. దేవుడు నీకు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో మరణకరమైన పరిస్థితులను తప్పించాడు, ఎన్నో శోధనల నుండి కాపాడాడు, ఎన్నో కృంగిపోయిన పరిస్థితుల నుండి కాపాడు. ఎప్పటికప్పుడే దేవుని కార్యాలు చూస్తున్నావు, కానీ మరలా క్రొత్త విషయాలు వచ్చేటప్పటికే ఎప్పటికప్పుడే నువ్వు దేవుని అనుమానిస్తూ ఉన్నావు. సోదరుడా సోదరి, ఎప్పటికప్పుడే దేవుణ్ణి అనుమానించే స్థితిలోనికి వెళుతున్నారు మనుషులు. కారణం ఏమిటి అనంటే దేవుని సన్నిధిని తోడుగా తీసుకువెళ్ళటం నేర్చుకోవట్లేదు. అందుకనే మన జీవితాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆయనను నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నాడు, ఆయన మీద నేను ఆధారపడుచున్నాను, ఆయన వైపు నేను చూస్తూ ఉన్నానని ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా? అలాంటి వారికి ఏమంటున్నాడు 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కావున మన ఆత్మీయ జీవితాల్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఇంకా ఆయన సన్నిధి మనకు ఎలాగో తోడుకుంటాడు అనంటే రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండటం మనకు అర్థం ఏమిటో చూద్దాం. 31వ వచనం చూడండి, 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఆయన సన్నిధి మనతో ఉంటే దేవుడు మన పక్షముగా ఉంటాడు. మన పక్షముగా అనగా నీ పక్షముగా ఆయన ఉంటాడు. అందుకని ఎక్కడ ఏమని చదువుతున్నావు? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన సొంత కుమారునే మనకిచ్చాడు కదా, మరి ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు ఇవ్వడు? ఆయన మన పక్షమున ఉన్నాడు. సోదరుడా సహోదరి, దేవుడు నీ పక్షముగా ఉంటాడు. అది ఆయన సన్నిధి నీకు తోడుగా ఉందంటే అర్థం ఏంటంటే దేవుడు నీ పక్షముగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ పక్షముగా, ఆయన నీ వైపు ఉంటాడండి. చూడండి, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాలు, అలాగే యోసేపు జీవితం, వీళ్ళను చూస్తే ఎన్నో పోరాటాలు వచ్చినాయి, కానీ ప్రభు వారి పక్షంగా ఉన్నాడు. పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు పౌలు పక్షంగా ఉన్నాడు. కారణము ఆయనను విశ్వసించారు. కావున ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో నీవలాగు దేవుడు నీ పక్షముగా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. మన దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కావున మనము ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు
ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే మొదటి వాక్యం మనం చూద్దాం, చూడండి. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మోషే గారు ఏమంటున్నాడు? నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను? నీవు మాతో వచ్చుట వలననే కదా. ఎవరు రావాలండి మనతో? మా దేవుడు నీతో రావాలి. అందుకనే మన జీవితంలో ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా మీరు మాకు తోడుగా ఉండండి, మీ సన్నిధి నాతో ఉంచండి. జాను గారి సంగతి విన్నాం. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా భుజాల మీద ఉండండి అని ఎలాగ అడిగాడో, ఆయన సన్నిధిని మనం మోసుకొని వెళ్ళినప్పుడు నీ కుటుంబ సమస్యలైనా సరే ఆయన తీర్చగలడు. అది ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది. అందుకనే నీ సన్నిధి నాతో ఉంచు ప్రభువా అని అడగాలి. ఆయన సన్నిధి ఎంతకాలం మనకు తోడుగా ఉంటాడు? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆయన సన్నిధి మనతో ఎంతకాలం ఉంటదంట? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. చూసారా, ఆయన సన్నిధి ఎంతకాలం ఉంటదంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. కావున ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన మనకు శాశ్వతమైన నివాస స్థలముగా ఉంటున్నాడు. అలాగే నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండి, ఆయన చేతులు నీ క్రింద ఉండి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేస్తూ ఉన్నాడు. కావున ప్రభునంతులరా, మీ సన్నిధి మాకు ఎలాగో తోడుగా ఉంచండి అని నువ్వు ఈ అనుభవంలోనికి వస్తావా? అందుకనే మోషే గారు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడి నుంచి కొనిపోకుము. దేవుడు మనకుతో లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకనే ప్రతిదినం ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండాలి, నా పనిలో, నా ప్రయాణంలో, నేను తీసుకునే నిర్ణయాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభువా, నీ సన్నిధి మోషేకు తోడుగా ఉన్నప్పుడు ఎలాగూ మోషే నాయన జయిస్తూ వెళ్ళినాడు కదా ప్రభువా, శత్రువులను జయిస్తూ ముందుకు సాగినాడు కదా ప్రభువా. అలాగే మీ సన్నిధి యెహోషువకు తోడుగా ఉన్నందువలన యెహోషువ ఎలాగూ జయించుకుంటా ముందుకు వెళ్ళాడు ప్రభువా. దేవా, మా జీవితంలో కూడా మీ యందు నమ్మిక ఉంచు వారిగా చేయండి అని అడుగుతాం. ఒక్క నిమిషం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని మీరు చెప్పుచున్నారు కదా ప్రభువా. దేవా, మీ యందు అలాగూ స్థిరమైన నమ్మకం ఉంచువారిగా, మీ యందు స్థిరమైన విశ్వాసం ఉంచువారిగా మమ్మలను చేయండి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషము ఆయన సన్నిధిలో మన హృదయాల్ని పరీక్షించుకుంటూ ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
ఈ ప్రియులను మీరు దర్శించండి నాయన. విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున సహాయము చేయండి. నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుండి కొనిపోకుము అని మోషే గారు మిమ్మల్ని అడిగినాడు ప్రభువా. అవును ప్రభువా, మీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉండునట్లుగా చేయండి. దేవుని సన్నిధి వీరు అనుభవించాలి నాయన. దేవుని ఆత్మను వీరు తీసుకొని వెళ్ళాలి. అలాగూ మీ వద్ద మొర పెట్టుకుని వారుగాను మీ సన్నిధిని కలిగి ఉండువారుగా చేయండి ప్రభువా. దేవుని జీవాత్మ మీతో సహవాసము చేసేవారుగాను మీ కృపలో ముందుకు సాగడి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.